మనం గర్వంగా సెల్యూట్ చేసే ఈ మూవన్నెల జెండా వెనుక దశాబ్దాల కాలంగా ఒక భయంకరమైన నిజాన్ని సమాధి చేశారు. సర్దార్ పటేల్, జవహర్లాల్ నెహ్రూ స్వయంగా సంతకాలు చేసిన అఫీషియల్ రిపోర్ట్ ఏమైందో తెలుసా? భారతదేశానికి కేవలం కాషాయం జెండా మాత్రమే ఉండాలని వీళ్ళంతా ఏకగ్రీవంగా రాసిన పేపర్లు ఇవన్నీ అసలు ఎందుకు బయటపడలేదు? ఇదిగోండి సాక్ష్యం. 1931 ఫ్లాగ్ కమిటీ రిపోర్ట్. మౌలానా ఆజాద్ కూడా ఒప్పుకున్న ఈ నిజాన్ని కేవలం ఒకే ఒక వ్యక్తి ఒత్తిడి వల్ల రాత్రికి రాత్రే చెత్తబుట్టలో వేశారు. ఆ వ్యక్తి ఎవరు? ఆ రోజు ఢిల్లీ పీఠాల వెనుక జరిగిన అతిపెద్ద రాజకీయ కుట్ర ఏంటి? అసలు బుజ్జగింపు పేరుతో మన అస్తిత్వాన్ని ఎలా తాకట్టు పెట్టారో తెలిస్తే మీ రక్తం మరుగుతుంది. ఆ రోజు జరిగిన ఆ తప్పు ఈ రోజు భారత్ని ఎలా మార్చేసింది? హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఈజ్ అరుణ్ కిరణ్ అండ్ వెల్కమ్ టు ది అరుణోదయం. 1931 ఏప్రిల్ 2న కరాచీలో కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ ఒక తీర్మానం చేసింది. అప్పటి వరకు వాడుకలో ఉన్న జెండాలోని 3 రంగులు ఎరుపు, ఆకుపచ్చ, తెలుపు మతాల ప్రాతిపదికన ఉన్నాయని పెద్ద ఎత్తున అభ్యంతరాలు వచ్చాయి. ఈ గొడవను ఆపడానికి 7 సభ్యులతో ఒక కమిటీని వేశారు. వీళ్ళంతా కలిసి దేశవ్యాప్తంగా సర్వే చేశారు. ఈ రిపోర్ట్లో ఒక షాకింగ్ విషయాన్ని రాశారు. జెండాలో ఉన్న రంగులు ఎరుపు హిందువులకు, ఆకుపచ్చ ముస్లింలకు అని ఆ రోజు కమిటీ అంగీకరించింది. The 2 colors chosen, namely red and green, selected on the basis and stood for Hindu and Muslim communities. దీనివల్ల సిక్కులు మరియు ఇతర వర్గాలలో తీవ్రమైన అసంతృప్తి నెలకొంది. మాకు ఒక రంగు ఉండాలి కదా అని వాళ్ళు అడిగారు. రంగులను ఇలా మతాల పరంగా పంచడం వల్ల దేశం విడిపోతుంది తప్ప కలవదు అని ఈ కమిటీ బలంగా నమ్మింది. అందుకే ఒక మతాతీత జెండా కోసం వెతుకులాట మొదలైంది. కమిటీ మరొక ముఖ్యమైన పాయింట్ని లేవనెత్తింది. చెరక లేకపోతే అప్పటి మన జెండా బల్గేరియా జెండాతో సమానం. ఒకవేళ రంగులు అటు ఇటు మార్చితే అది పర్షియా జెండా లాగా ఉంటుంది. అంటే మన దేశానికి అంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు ఉండే రంగు కావాలని కమిటీ డిసైడ్ అయింది. ఇప్పుడు అసలైన ట్విస్ట్ చూద్దాం. ఈ 7 మేధావులు కలిసి దేశానికి ఒకే ఒక రంగు ఉండాలని నిర్ణయించారు. అదేంటో తెలుసా? రిపోర్ట్లో ఉన్న మాటలు ఇవి. ఇఫ్ దేర్ ఈస్ వన్ కలర్ దట్ ఈస్ మోర్ యాక్సెప్టబుల్ టు ది ఇండియన్స్ యాజ్ హోల్, ఇట్ ఈస్ ద కేసరి ఆర్ సాఫ్రన్ కలర్. అవును, కమిటీ ఏకగ్రీవంగా కేసరి లేదా కాషాయం రంగునే జాతీయ జెండాగా సిఫార్సు చేసింది. ఇది మతానికి సంబంధించింది కాదు, ఈ దేశపు ప్రాచీన సంస్కృతికి, త్యాగానికి గుర్తు అని చెప్పారు. ముస్లిం ప్రతినిధి మౌలానా ఆజాద్, సిక్కు ప్రతినిధి మాస్టర్ తారా సింగ్ కూడా దీన్ని ఒప్పుకొని సంతకాలు చేశారు. అంటే అందరూ కలిసి దేశానికి కాషాయ జెండా కావాలని కోరుకున్నారు. ఇక్కడే మీరు ఒక లాజిక్ను గమనించాలి. కాషాయం అంటే కేవలం హిందువుల రంగు కాదా? మరి అందరికీ ఎలా వర్తిస్తుంది? దానికి కమిటీ చరిత్రలోని కొన్ని సంఘటనలను, ఈ నేల యొక్క స్వభావాన్ని లాజిక్గా విశ్లేషించింది. శివాజీ మహారాజ్ భగవద్ధ్వజం కింద పోరాడారు. ఆ జెండా కేవలం హిందువుల కోసం కాదు, ఆ రాజ్యంలో ఉండే ప్రతి సామాన్యుడికి రక్షణ ఇచ్చే స్వరాజ్య గుర్తు. అది బానిసత్వంపై భారతీయుల తిరుగుబాటుకు చిహ్నం. గురు గోవింద్ సింగ్ గారు కేసరి రంగును ఎంచుకున్నారు. ఇది ధర్మం కోసం తల తెగిపోయినా వెనకాడని ధైర్యానికి గుర్తు. ఇక్కడ కాషాయం మతాన్ని దాటి న్యాయం వైపు నిలబడింది. కులమతాలకు అతీతంగా ప్రజలను ఏకం చేసిన భక్తి ఉద్యమకారులు కబీర్ దాస్, రవిదాస్, తుకారం వీరంతా కాషాయాన్ని తమ అస్తిత్వంగా మార్చుకున్నారు. ఇది అహాన్ని వదిలేసి దేశం కోసం జీవించే విప్లవ రంగు. నాగ్పూర్లో జరిగిన సత్యాగ్రహంలో హిందువులే కాదు, అన్ని వర్గాల భారతీయులు కాషాయం రంగును తమ ఆత్మగౌరవానికి గుర్తుగా భావించారు. అందుకే కమిటీ ఏమందంటే, కాషాయం అనేది ఒక మతానికి ఇచ్చే ప్రాధాన్యత కాదు, అది ఈ నేల యొక్క ప్రాచీన వారసత్వం. ఇది భారతీయులందరినీ త్యాగం అనే ఒకే తాటిపైకి తెస్తుంది. కమిటీ ఇంత స్పష్టంగా రిపోర్ట్ ఇచ్చినా అది ఎందుకు అమలు కాలేదు? ఇక్కడే మనం లోతుగా చర్చించవలసిన రాజకీయ కుట్ర ఉంది. నిపుణుల కమిటీ రిపోర్ట్ సబ్మిట్ చేయగానే గాంధీజీ అభ్యంతరం వ్యక్తం చేశారు. ఆయన దృష్టిలో కాషాయం అంటే హిందూ రంగు అనే ముద్ర పడిపోయింది. కమిటీ సాక్ష్యాలతో సహా ఇది భారతీయ రంగు అని నిరూపించిన గాంధీజీ వినలేదు. ఆనాడు ముస్లిం లీగ్ నాయకులను ప్రసన్నం చేసుకోవడం కోసం కేవలం కాషాయం మాత్రమే ఉంటే వాళ్ళు మద్దతు కోల్పోతామని గాంధీజీ భయపడ్డారు. దేశ ఐక్యత కంటే రాజకీయ సంతుష్టీకరణకే ఆయన ప్రాధాన్యత ఇచ్చారు. ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే, ఈ కమిటీలో ఉండి సంతకం చేసిన నెహ్రూ, పటేల్ వంటి నేతలు కూడా గాంధీజీ ఒత్తిడికి తలొగ్గారు. రిపోర్ట్ వచ్చిన కొద్ది రోజులకే ఆగస్టు 1931లో జరిగిన కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ మీటింగ్లో ఈ నిపుణులు కమిటీ రిపోర్ట్ను పక్కకు పడేశారు. స్వయంగా తామే నియమించిన కమిటీని, తామే సంతకం చేసిన రిపోర్ట్ను తామే తొక్కేశారు. కమిటీ రిపోర్ట్ను తిరస్కరించాక పాత త్రివర్ణ పతాకాన్ని కొనసాగించాలని నిర్ణయించారు. కానీ రంగుల అర్థాలు మాత్రం మార్చేశారు.
అప్పటి వరకు హిందూ ముస్లింలకు గుర్తుగా ఉన్న రంగును కాషాయం అంటే త్యాగం, ఆకుపచ్చ అంటే ప్రకృతి అని కొత్త అర్థాలు ఇచ్చి ప్రజలను నమ్మించే ప్రయత్నం చేశారు. అంటే కమిటీ చెప్పిన నిజాన్ని సమాధి చేయడానికి ఈ రీబ్రాండింగ్ ఒక ముసుగులా వాడారు. ఫ్రెండ్స్, 1931 రిపోర్ట్ అనేది ఒక తిరుగులేని సాక్ష్యం. జెండాలో రంగులు మార్చి ఉండొచ్చు, కానీ కాషాయం యొక్క శక్తిని వాళ్ళు మార్చలేకపోయారు. వాళ్ళు జెండాలో ఎన్ని రంగులు కలిపినా ప్రకృతి సిద్ధంగా కాషాయమే అందరికంటే పైన అగ్రభాగాన నిలబడింది. ఒక వర్గాన్ని బుజ్జగించడం కోసం మన దేశపు అసలైన గుర్తింపును పక్కకు పెట్టిన రోజే భారతదేశపు విభజన బీజాలు పడ్డాయని చాలామంది చరిత్రకారుల అభిప్రాయం. ఈరోజు మనం చూస్తున్న జెండాలో కాషాయం పైన ఉండటం అనేది ఆనాడు పటేల్, తారాసింగ్ లాంటి నేతలు చేసిన పోరాటానికి దక్కిన గౌరవం. ఈ నిజాన్ని తెలుసుకోండి, 10 మందికి షేర్ చేయండి. ఈ వీడియో నచ్చితే వీడియోని లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. దిస్ ఇస్ అరుణ్ కిరణ్. జై హింద్, జై శ్రీరామ్.